చేసుకుందాం. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. అందరం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో అయ్యా మీ పరిశుద్ధ పాదాల చెంత చేరి ప్రభువా మీకు మొరపెట్టే కృపను భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. అలాగే ప్రభువా నీ మాటలను వినగల శక్తిని ప్రభువా మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా నీవు మాట్లాడి నా దేవా మా అందరి జీవితాలను మార్చగలిగినటువంటి మాటలను ప్రభువా మీరు మాకు దయచేసి తండ్రి మా హృదయంలో ఉన్న ప్రతి భారంను తొలగించి మమ్మల్ని సమాధానంతో శాంతితో నింపగలరని ప్రభువా దేనికి పనికిరాని వ్యర్థమైన నన్ను తండ్రి సిలువ చాటున మరుగుపరిచిన తండ్రి ప్రభువా మీరే తండ్రి మీ నామమును మహిమపరచుకొనగలరని నా ఈ సమయమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం. నీటి కాలవల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. అంటే ఇక్కడ దేవుడు యాకోబు గురించి చెప్తున్నారు. అయితే మనం ఈరోజు ఈ ఒక్క వాక్యాన్నే ధ్యానం చేద్దాము. నీటి కాలవల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఇక్కడ ఒక చెట్టు ఉంది, అది నిరవంజి చెట్టు. అయితే ఈ చెట్టు ఎక్కడ నాటబడింది అంటే నీటి కాలువల యొద్ద నాటబడింది. అది ఎక్కడ ఎదుగుతుంది అంటే గడ్డిలో ఎదుగుతుంది. అంటే నిరవంజి చెట్టు నీటి కాలువల యొద్ద నాటబడింది. మనం జనరల్ గా ఆలోచన చేస్తే ఒక చెట్టు నీటి కాలువల దగ్గర నాటబడిన చాలా చెట్లు మనం చూస్తుంటాం కదా. అయితే ఒక చెట్టు కనుక నీటి కాలువ దగ్గర నాటబడి ఉంటే దాని అనుభవాలు ఎలా ఉంటాయి? మామూలుగా మనం కనుక ఆలోచన చేస్తే దానికి ఎప్పుడు సమృద్ధిగా నీరు ఉంటది. కాబట్టి ఎప్పుడు నీరు ఉంటది కాబట్టి అది పచ్చగా ఉంటది. అలాగే దానికి మంచి ఫలాలు కూడా ఉంటాయి. మనము జనరల్ గా సైన్స్ పరంగా కానీ మామూలుగా ఆలోచన చేస్తే అలా. అయితే మనం ఒకసారి వాక్యాన్ని కూడా ధ్యానం చేద్దాము. కీర్తనల గ్రంథంలో మనకి అందరికీ తెలిసినటువంటి మాటే. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును అని. అంటే ఇక్కడ ఒక చెట్టు గురించి దేవుడు మామూలుగా చెప్తున్నారు. అయితే ఆ చెట్టు ఒక చెట్టు నీటి కాలువల దగ్గర గనక నాటబడి ఉంటే దాని అనుభవాలు ఏంటి అనేది మనం ఈ రోజు చూద్దాము. ఇక్కడ నీటి కాలువల దగ్గర గనక ఒక చెట్టు నాటబడి ఉంటే అది ఫస్ట్ది ఆకు వాడకుండా ఉంటది. అలాగే తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటది. అంటే ఒక చెట్టు గనక నీటి కాలువ దగ్గర గనక నాటబడి ఉంటే అది ఎప్పుడు ఆకు వాడిపోకుండా పచ్చగా ఉంటదంట. అలాగే దాని కాలం వచ్చినప్పుడు అది ఫలమిస్తది. ఇప్పుడు మనం గనక ఒక విత్తనం, మామిడికాయ విత్తనం గనక వేసామనుకోండి, అది చెట్టు అవుతుంది. అయితే అది వర్షాకాలం కానీ శీతాకాలం కానీ దాని ఫలాలను ఇవ్వదు. కేవలం దాని కాలమైనటువంటి వేసవి కాలం వచ్చినప్పుడు మాత్రమే అది ఫలాన్ని ఇస్తుంది. అలాగే ఈ చెట్టు అనేటువంటిది ఏదైనా ఒకటి నీటి కాలువ దగ్గర గనక నాటబడి ఉంటే అది ఎప్పుడు పచ్చగా ఉంటది. అలాగే దాని కాలమందు అది ఫలమిస్తది. అయితే ఆ ముందు వచనాలను గనక మనం చూసినట్లయితే ఒక మనిషిని దేవుడు కంపేర్ చేయడానికి ఇక్కడ ఈ వర్డ్ ని యూజ్ చేశారు. అది మొదటి నుంచి మనం గనక చదివినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును అని. ఒక వ్యక్తి గనక ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానం చేసిన ఎడల అని చెప్పి ఇక్కడ దేవుడు మనకి చెప్తున్నారు. ఇక్కడ మనము నీటి కాలువల యొద్ద అంటే మనము నీరు అంటే అది వాక్యానికి సాదృశ్యం అని చాలా సార్లు మనం వినుంటాం కదా. కాబట్టి ఇక్కడ నీరు అనేది వాక్యానికి సాదృశ్యం అని మనం కనుక అనుకుంటే, మనం ఎప్పుడైతే వాక్యంలో నాటబడిన వారమయ్యి ఎప్పుడు వాక్యంలో ధ్యానం చేసే వారమైతే మన జీవితాలు అంటే మన ఆత్మీయ జీవితాలు కూడా ఆ వాక్యం ద్వారా మన జీవితం కూడా ఎండిపోకుండా ఉంటుంది. అంటే
మనం ఎప్పుడైతే వాక్యాన్ని మన జీవితంలో కలిగి ఉంటామో, మనం ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడూ ఎండిపోము. అలాగే రెండవదిగా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటును. అంటే దేవుడు వాక్యంలో తన లేఖనాలలో చాలా సార్లు సెలవిచ్చారు కదా! మీరు మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించండి. అలాగే ఆత్మ ఫలమును ఫలించండి అని. ఆత్మ ఫలం ఏమనగా అని చెప్పి గలతీ పత్రికలో దేవుడు రాయించారు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఆత్మఫలము. మనం ఎప్పుడైతే నీటి కాలవ గట్టున అంటే వాక్యము అనేటువంటి ఆ వాక్యంలో మనం గనక నాటబడి ఉంటే మనము ఆత్మ ఫలము ఫలించే వాళ్ళంగా మనం ఉంటాము. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే అదే కొద్ది రోజులకి మనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాము. మనం దేంతో అయితే నింపబడతామో దాన్నే మనము మన క్రియల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటాము. అదే మన హృదయం అంతా వాక్యాన్ని నింపుకున్నట్లయితే ఆ వాక్య ప్రకారంగా మనం జీవిస్తాము. ఆ వాక్యాన్ని పదే పదే మనము గుర్తు చేసుకుంటూ ఎక్కడున్నా సరే, ఏదైనా జర్నీకి వెళ్ళినా లేకపోతే ఏమన్నా పరిస్థితులను చూసినా సరే మనము వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ అది మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఉంటాము. అదే విధంగా తన కాలం ముందు ఫలం ఇచ్చేటువంటి చెట్టుగా ఉంటుందన్నమాట. ఎప్పుడు అంటే నీటి కాలువల యొద్ద నాటబడినప్పుడు, అంటే వాక్యంలో మనం నాటబడినప్పుడు. అంటే అది ఎలాగంటే మనం ఎప్పుడైతే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఒకసారి కొన్నిసార్లు మనకి బాగా కోపం వస్తది. బాగా కోపం వచ్చినప్పుడు ఎవరినైనా కొట్టాలనిపించినప్పుడు అప్పుడు గనక మన హృదయంలో గనక వాక్యం ఉంటే, అంటే ఇప్పుడు ఆత్రపడి కోపపడుకుడి బుద్ధిహీనుల అంతరేంద్రియములలో కోపము సుఖ నివాసము చేయును అని చెప్పే వాక్యం గనక మన హృదయంలో గనక మనం ఉంచుకున్నట్లయితే మనం త్వరగా కోపపడమనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఈ వాక్యాన్ని మనకు గుర్తు చేసినప్పుడు మనం గనక ఆత్మదేవుని నడిపింపుకు గనక మనం లోబడితే మనము ఎవరిని కొట్టకుండా మన కోపాన్ని మనం అణుచుకునే వాళ్ళంగా ఉంటాము. ఎప్పుడంటే ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, దానిని ధ్యానం చేస్తున్నప్పుడు, అలాగే చాలా సార్లు మన కంటికి కనిపించింది కానీ కొన్ని కొన్ని ఆశలుంటాయి. ఈ ఆశలు చాలామంది నిగ్రహించుకోలేని స్థితిలో ఉంటారు. అందుకే సామెతలలో దేవుడు ఈ విధంగా సెలవిస్తారు కదా! తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అని. మనం ఎప్పుడైతే ఏదైనా ఒకటి చూసి ఆశపడినప్పుడు అది మనకి దేవుడు ఒకవేళ అది దేవుని చిత్తంలో లేనప్పుడు మనల్ని మనము మన ఆశను నిగ్రహించుకొనుటకు కావలసినటువంటి వాక్యం గనక మన హృదయంలో ఉంటే ఆ వాక్యం మన జీవితంలో గనక పలికేస్తే ఆ సమయానికి తగినట్టు అప్పుడు మనం ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం జీవించినప్పుడు అప్పుడు ఆశా నిగ్రహం కలిగి ఉంటాము. అలాగే దేవుని చిత్తానుసారంగా మనము నడుస్తాము. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మనము వాక్యము అనేటువంటి దాంట్లో మనం నాటబడి ఉన్నప్పుడు. ఒక చెట్టు ఏ విధంగా అయితే నీటి కాలువల యొద్ద నాటబడితే దాని యొక్క అనుభవాలు అది పచ్చగా ఉంటది. దాని కాలమందు అది ఫలమిస్తది. అలాగే ఈ వాక్యంలో కనుక మనం గనక స్థిరపడితే మనం కూడా ఎప్పుడూ మన ఆత్మీయ జీవితంలో ఎండిపోకుండా ఉంటాము. రెండవదిగా మనము ఆత్మ ఫలమును ఫలించే వాళ్ళంగా ఉంటాము. ఆ తర్వాత మనకు అదే వచనాన్ని మనం గనక చూసినట్లయితే తర్వాత గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అని చెప్పి దేవుడు అంటారు. ఈ గడ్డికున్నటువంటి అనుభవాలను మనము ఒక 2 పరిశీలిద్దాం. మామూలుగా జనరల్‌గా మనం ఆలోచన చేసినట్లయితే గడ్డి అనేటువంటిది త్వరగా చిగురిస్తది. అన్నిటికంటే ఫాస్ట్‌గా వచ్చేస్తది. అలాగే త్వరగా కూడా ఎండిపోద్దనమాట. అలాగే ఈ గడ్డి అనేటువంటిది వాక్యంలో దేవుడు దేంతో దీన్ని సాదృశ్యంగా చెప్పారంటే కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 7వ వచనం. ఇది గనక మనం ఒకసారి పరిశీలిస్తే నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చెదరు. అంటే ఇక్కడ గడ్డిని దేవుడు దేంతో పోల్చాడు అంటే భక్తిహీనులతో పోల్చాడనమాట. అంటే మన ఆత్మీయ జీవితంలో మన చుట్టూ చాలా మంది భక్తిహీనులు ఉంటారు. అయితే మనం ఎప్పుడైతే నీటి కాలవల యొద్దన అంటే వాక్యంలో గనక వాక్యానుసారమైన జీవితాన్ని గనక మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఇలా మన చుట్టూ ఎంతమంది భక్తిహీనులున్నా సరే వాళ్ళందరి మధ్యలో మనము పచ్చని జీవితం కలిగి, పచ్చని ఆత్మీయ జీవితం కలిగి వాళ్ళందరిలో మనం ప్రత్యేకంగా జీవిస్తూ ఉంటాము. అదే విధంగా ఈ గడ్డికున్నటువంటి ఇంకొక అనుభవాన్ని కనుక మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం
37 వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు. మొదటిదొచ్చేసి త్వరగా చిగురిస్తారు, రెండోదొచ్చేసి త్వరగా ఎండిపోతారు. మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాము భక్తిహీనులను చూసి, లేకపోతే చాలా మందిని, వీళ్ళు ఇంతగా ఎలా బ్లెస్ అయ్యారు అని చెప్పి. కానీ వాళ్ళు నిశ్చయముగా కాలు జారే పరిస్థితిలోనే ఉన్నారు. కాలు జారే స్థలమందే ఉన్నారు అని దేవుడు తన లేఖనాలలో సెలవిచ్చారు కదా! అదే విధంగా మన చుట్టూ ఉన్నటువంటి భక్తిహీనులు ఎంత త్వరగా ఆశీర్వదించబడుతున్నారు, ఎంత త్వరగా బ్లెస్ అవుతున్నారు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే అవన్నీ ఎక్కువ రోజులు నిలిచేవి కావు. త్వరగా వాళ్ళు ఎండిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి గడ్డి అనేటువంటిది మొదటగా చిగురిస్తది. గడ్డిలాగా భక్తిహీనులు చిగురిస్తారు. తర్వాత వాళ్ళు త్వరగా ఎండిపోయేటువంటి పరిస్థితిలో వాళ్ళున్నారు. మనము ఎప్పుడైతే ఈ నీటి కాలువల యొద్ద నాటబడి ఉంటామో, మన చుట్టూ భక్తిహీనులున్నా సరే, వాళ్ళ మధ్యలో దేవుడు మనల్ని ఆకు వాడని వారుగా, ఎప్పుడూ ఎండిపోని జీవితాలుగా మన జీవితాలను ఉంచుతారు. అలాగే వారందరి మధ్యలో మనము ఆత్మఫలము ఫలించేటువంటి వారుగా ఉంటాము. దేవుని నామానికి మహిమ తెచ్చే వాళ్ళంగా కూడా మనం ఉంటాము. అయితే ఈ నిరవధి చెట్టు గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ చెట్టు నీటి కాలువ యొద్ద నాటబడింది. ఈ చెట్టుని దేవుడు ఎక్కడుంచారు అంటే లేవ్యాకాండంలో 23 ఇక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది. అక్కడ దేవుని మందిరంలో ఆయన తన బిడ్డల చేతుల్లో ఈ నిరవధి చెట్టునుంచాడు. లేవికాండం 23:40 కాలువల యొద్ద నుండు నిరవధి చెట్టును పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అంటే ఈ నిరవధి చెట్టు నీటి కాలువల యొద్ద నాటబడింది కాబట్టి, ఆ నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవధి చెట్టును దేవుడు తన మందిరంలో ఉత్సహించే వారి చేతుల్లో ఉంచాడు. మనం కూడా ఎప్పుడైతే దేవుని వాక్యంలో కనుక మనం స్థిరులుగా ఉంటామో, అప్పుడు మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం కూడా ఉత్సహించే వాళ్ళలాగా ఉంటాము. కాబట్టి మనం కూడా మన ఆత్మీయ జీవితంలో నిరవధి చెట్టులాగా మనం కూడా నీటి కాలవల యొద్దన నాటబడిన వారమై, మన చుట్టూ భక్తిహీనులు ఉన్నప్పటికీ మనం ప్రత్యేకించబడి జీవిస్తూ, మనము దేవుడు కోరుకున్నటువంటి ఆత్మఫలమును ఫలిస్తూ, మనం ఎప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ తెచ్చే వాళ్ళంగా మనందరం ఉండాలని ఈరోజు దేవుడు ఈ చిన్న వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మన జీవితంలో మనము దేవుని దృష్టిలో ఆయన చిత్తానుసారంగా మనం ఉండాలంటే మన జీవితంలో ఎప్పుడు మనం వాక్యాన్ని కలిగి ఉండాలి. అలాగే ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. భక్తిహీనులను చూసి మనము ఏమి అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు నిశ్చయంగా కాలు జారే ప్రదేశంలోనే ఉన్నారు. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇహమందు పరమందు దేవుడు మనకి తోడుగా ఉన్నారని చెప్పి మనం ఎప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఈ నిరవధి చెట్టులాగా దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం ఆ దేవుడు మనందరికీ దయచేయాలని నా ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. నా ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, విన్నటువంటి వాక్యమును బట్టి దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ప్రభువా, మేము కూడా తండ్రి కాలువ గట్టిన నాటినటువంటి నిరవధి చెట్టు కలిగినటువంటి అనుభవాలను మా జీవితాల్లో మేమందరం కలిగి ఉండాలని, ఎప్పుడు తండ్రి నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రభువా వాక్యానుసారంగా జీవించాలని ప్రభువా మమ్మల్ని తండ్రి మరి ప్రభువా నీ వాక్యంతో మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి దేవా. మరి ప్రభువా మరి తండ్రి ఎప్పుడునూ తండ్రి నాయన మరి తండ్రి వాక్యానుసారంగా ప్రవర్తించుటకు ప్రభువా మీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు తండ్రి మా అందరికీ నేర్పించండి దేవా. ప్రభువా సమస్తమైనటువంటి జ్ఞానముతో తండ్రి వివేకంతో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభువా. మరి తండ్రి నీ వాక్యం విని మర్చిపోయే వాళ్ళంగా ఉండక వాక్యానుసారంగా తండ్రి ప్రవర్తించేటువంటి కృపను మా అందరికీ దయచేయగలరని యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.